కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారెంటీలు 420 హామీలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కటం, మాటిచ్చి మోసం చేయటం, నాలుక మడతేయటం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని విమర్శించారు. మార్చి 31 కల్లా రైతు భరోసా డబ్బులు రైతులందరి ఖాతాల్లో వేస్తామని జనవరి 26న గొప్పగా ప్రకటించిన రేవంత్ మరోసారి మోసం చేశారని ఫైర్ అయ్యారు. యనుమల రేవంత్ రెడ్డి మాటలు ఘనంగా ఉంటే చేతలు హీనంగా ఉన్నాయని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి మాటలు నమ్మి ఉగాది వేళ ఆశగా ఎదురుచూసిన రైతులకు చేదు అనుభవమే ఎదురైందన్నారు. రైతులను ఇంకెన్నిసార్లు మోసం చేస్తావు రేవంత్ రెడ్డి అని హరీష్ రావు ప్రశ్నించారు. దసరాకిస్తామని ఇవ్వలేదు, సంక్రాంతికి ఇస్తామని ఇవ్వలేదు, ఉగాదికి ఇస్తామని ఊరించి రైతుల్ని ఉసూరుమనిపించారన్నారు. కొత్త సంవత్సరం రైతులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది ఈ రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వమని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నాట్ల సమయంలో రైతు బంధిస్తే రేవంత్ రెడ్డి కోతల సమయం వచ్చినా రైతు భరోసా ఇవ్వటం లేదని హరీష్ రావు దుయ్యబట్టారు. మోసమే తన విధానంగా మార్చుకున్న రేవంత్ రెడ్డి రైతుల్ని అన్ని కోణాల్లో దగా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రుణమాఫీని దారుణ వంచనగా మార్చాడన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అడుగు ముందుకు పడటం లేదని నిప్పులు చెరిగారు. డేట్లు మారుతున్నాయి, డెడ్లైన్లు మారుతున్నాయి తప్ప రైతులకు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరటం లేదని మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు, అసెంబ్లీలో ప్రకటించినట్లు రైతులందరికీ రుణమాఫీ చేసేదాకా, రైతు భరోసా ఇచ్చేదాకా బీఆర్ఎస్ పార్టీ రేవంత్ను, కాంగ్రెస్ పార్టీని వెంటాడుతూనే ఉంటుందని హెచ్చరించారు. ఎక్కడికక్కడ నిలదీస్తూ మీ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.